ఇప్పుడు దీంట్లో సంయుక్త కోణాలు కోణమితిలో సంయుక్త కోణాలు లెసన్ అండి. దాని మీద ముందు థియరీ చెప్పుకుని తర్వాత ప్రాబ్లమ్స్ చేద్దాం. థియరీలో మొదటిగా వీటికి సైన్ ఏ ప్లస్ బి అలాగే సైన్ ఏ మైనస్ బి. సైన్ ఏ ప్లస్ బికి అయితే సైన్ ఏ కాస్ బి అండ్ కాస్ ఏ సైన్ బి. సైను కాసు, కాసు సైన్, మధ్యలో ఇక్కడ ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్. అలాగే కాస్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బికి, ఏ ప్లస్ బికి కాస్ ఏ మైనస్ బికి. కాస్ ఏ ప్లస్ బి అయితే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. అలాగే కాస్ ఏ మైనస్ బి అయితే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. రైట్. ఇన్ కేస్ ట్యాన్ ఏ ప్లస్ బి లేదా ట్యాన్ ఏ మైనస్ బి అయితే ట్యాన్ ఏ ప్లస్ బి అనుకోండి, ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి, ఇక్కడ ప్లస్ ఉంటే ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి బై 1 మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ బి. అలాగే ట్యాన్ ఏ మైనస్ బి అనుకోండి, ట్యాన్ ఏ మైనస్ ట్యాన్ బి డివైడెడ్ బై 1 ప్లస్ ట్యాన్ ఏ ట్యాన్ బి. చివరిగా కాట్ ఏ ప్లస్ బి అండ్ కాట్ ఏ మైనస్ బి. కాట్ ఏ ప్లస్ బి ఇస్ కాట్ ఏ ప్లస్ కాట్ ఏ కాట్ బి మైనస్ 1 డివైడెడ్ బై కాట్ బి ప్లస్ కాట్ ఏ. ఏది కాట్ ఏ ప్లస్ బి ఏంటంటే కాట్ ఏ కాట్ బి మైనస్ 1 బై కాట్ బి ప్లస్ కాట్ ఏ. వెరాస్ కాట్ ఏ మైనస్ బి ఏంటంటే కాట్ ఏ కాట్ బి మైనస్ 1 బై కాట్ బి మైనస్ కాట్ ఏ. సారీ, కాట్ ఏ కాట్ బి ప్లస్ 1 బై కాట్ బి మైనస్ కాట్ ఏ. ఓకే అండి. ఇప్పుడు ఈ కాంపౌండ్ యాంగిల్స్ యొక్క కాంబినేషన్స్ చూద్దాం. సైన్ ఏ ప్లస్ బి అండ్ సైన్ ఏ మైనస్ బి అంటే దీంట్లోనూ కూడా రెండో పదాలు ఎగిరిపోతాయండి. అందుకని 2 సైన్ ఏ కాస్ బి అంటే కాస్ ఏ సైన్ బి పదం ఇక్కడదే ఎగిరిపోతుంది. అలా ఇక్కడ మైనస్ అనుకోండి, మొదటి పదాలు ఎగిరిపోతాయి. అంటే సైన్ ఏ కాస్ బి ఎగిరిపోయి కాస్ ఏ సైన్ బి ఇక్కడ 2 సార్లు వస్తుంది. అలాగే కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బికి వచ్చామనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే కాస్ ఏ కాస్ బి రెండో పదాలు ఎగిరిపోతాయండి. కాస్ ఏ కాస్ బి మొదటి పదం అది 2 సార్లు వస్తుంది. అలాగే దీంట్లో మైనస్ వచ్చిందనుకోండి, సైన్ ఏ కాస్ ఏ కాస్ బిలు ఎగిరిపోయి సైన్ ఏ సైన్ బిలు మిగులుతుంది. కాకపోతే ఏంటంటే -2 సైన్ ఏ సైన్ బి. ఇప్పుడండి 3 కోణాలు సంయుక్త కోణాలు ఎలా 2 చెప్పుకున్నాం. ఈసారి 3 ఇటువంటి చూడండి. సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే సిగ్మా సైన్ ఏ కాస్ బి కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ బి సైన్ సి. సిగ్మా సైన్ ఏ కాస్ బి కాస్ సి అంటే ఒకసారి సైను ఏకి సైను మిగిలిన 2 కాస్లు, తర్వాత బికి సైను మిగిలిన 2 కాస్లు, తర్వాత సికి సైను మిగిలిన 2 కాస్లు. అలాగే ఇది ఓకే. సో సైన్ ఏ కాస్ బి కాస్ సి, తర్వాత కాస్ ఏ సైన్ బి కాస్ సి, మూడవది కాస్ ఏ కాస్ బి సైన్ సి. రైట్. కాస్ ఏ ప్లస్ బి ప్లస్ సి, కాస్ ఏ ప్లస్ బి ప్లస్ సి, దట్ ఈస్ కాస్ ఏ కాస్ బి కాస్ సి మైనస్ సిగ్మా సైన్ ఏ సైన్ బి కాస్ సి. సైన్ ఏ సైన్ బి కాస్ సి అనమాట. మొదట సైన్ ఏ సైన్ బి కాస్ మాత్రం సి అనమాట. సైన్ ఏ సైన్ బి కాస్ సి. ఒక దాంట్లో కాసు ఈ 2 సైన్లు వస్తే ఒక కాస్ అండి. అంటే మొదటి దాంట్లో సైన్ ఏ సైన్ బి కాస్ సి, ఇంకో దాంట్లోకి వస్తే కాస్ బి వస్తుంది, ఇంకో దాంట్లోకి వస్తే కాస్ ఏ వస్తుంది. తర్వాత ట్యాన్ ఏ ప్లస్ బి ప్లస్ సి అన్నాం అనుకోండి, సిగ్మా ట్యాన్ ఏ మైనస్ పై ట్యాన్ ఏ బై 1 మైనస్ సిగ్మా ట్యాన్ ఏ ట్యాన్ బి. సిగ్మా ట్యాన్ ఏ అంటే అర్థం ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి ప్లస్ ట్యాన్ సి. పై ట్యాన్ ఏ అంటే ట్యాన్ ఏ ట్యాన్ బి ట్యాన్ సి. అలాగే 1 మైనస్ సిగ్మా ట్యాన్ ఏ ట్యాన్ బి అంటే ట్యాన్ ఏ ట్యాన్ బి ట్యాన్ బి ట్యాన్ సి ట్యాన్ ఏ అన్నారు. సో దీంట్లో అండి సంయుక్త కోణాల మీద కొన్ని చిన్న ఇంపార్టెంట్ షార్ట్ వేస్ ఉన్నాయి. మొదటిది ఏ ప్లస్ బి ఈక్వల్ 45 అయినా లేదా 225 అయినా సరే, ఈ రెండింటిలో ఏదైనా సరే ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి ప్లస్ ట్యాన్ ఏ ట్యాన్ బి ఎంత అయ్యా అంటే 1 అండి. ఇంకొక ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, ఇది రెగ్యులర్గా ఎంసెట్ ఇస్తున్నాడు. ఏ ప్లస్ బి 90 అయితే ట్యాన్ ఏ మైనస్ ట్యాన్ బి ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ ట్యాన్ ఏ మైనస్ బి. ఇది ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాన్ 50 మైనస్ ట్యాన్ 40 అనుకోండి. చూడండి, ఏ ప్లస్ బి 90 కదా, దట్ ఈస్ 2 ట్యాన్, ఈ రెండింటి తేడా 10, దట్ ఈస్ 2 ట్యాన్ 10. ఇట్స్ 2 ట్యాన్ 10. ఇంకొక ఎగ్జాంపుల్ పోనీ, ట్యాన్ 70 మైనస్ ట్యాన్ 20, ఈ రెండు కలిపితే 90 కదండి. దిస్ ఈజ్ ఈక్వల్ 2 ట్యాన్ 70 నుంచి 20 పోతే దట్ ఈస్ 50. సో నెక్స్ట్ అండి, ఇంకా ఈ షార్ట్ కట్ ఫార్ములాస్ లో ఇంకొకటి, మూడోది ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ 0 అయినా లేదా 180 అయినా అటువంటి సందర్భంలో ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి ప్లస్ ట్యాన్ సి ఈజ్ ఈక్వల్ ట్యాన్ ఏ ట్యాన్ బి ట్యాన్ సి అండి.
అలాగే a ప్లస్ బి ప్లస్ సి ఈజ్వల్ 90 అనుకోండి. ఆ సందర్భంలో tan a tan b tan b tan c tan c tan d ఇటు ఒక మొత్తం దట్ ఈస్ ఈక్వల్ టు 1 అండి. నెక్స్ట్ అండి sin a ప్లస్ బి ఇంటూ sin a మైనస్ బి. ఇది కూడా చిన్న క్వశ్చన్ బట్ అన్ ఇంపార్టెంట్ వన్ అండి. sin a ప్లస్ బి ఇంటూ sin a మైనస్ బి అయితే sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ బి. దాన్నే లేదంటే ఓకే sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ బి, లేదంటే cos స్క్వేర్ బి మైనస్ cos స్క్వేర్ a, cos స్క్వేర్ బి మైనస్ cos స్క్వేర్ a, రైట్. అట్లాగే cos a ప్లస్ బి ఇంటూ cos a మైనస్ బి దట్ ఈస్ cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ బి అండి, లేదా cos స్క్వేర్ బి మైనస్ sin స్క్వేర్ a. గుర్తుంచుకోండి, దీంట్లో అయితే sin స్క్వేర్ a cos sin స్క్వేర్ బి, కాసుల్లో రాస్తే ముందు బి వస్తుంది, తర్వాత ఏ. అలా ఇక్కడ మొదటిది కాసు, రెండవది సైన్. ఏదైనా ఇది ఏ వస్తే ఇది బి, ఇది బి వస్తే ఇది ఏ. సో దిస్ ఈస్ అండి దీనికి sin థీటా ప్లస్ sin 60 మైనస్ థీటా, అలాగే sin 60 ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్ 0. దాని వాల్యూ చూడండి, ఇక్కడ థీటా బదులు 20 ఉంది, దట్ ఈస్ 0 అండి దీని వాల్యూ. థీటా బదులు 20 ఉంది. అలాగే sin 60 మైనస్ 20 అంటే 40 ఉంది, మైనస్ sin 60 ప్లస్ 20 అంటే 80 ఉంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ 0 అండి. ఇదండి దీని మీదే. కాకపోతే ఇక్కడ ఏంటంటే దీని నుంచి ఇది 60లో రాసామండి, మనం 120లో రావాలంటే ఎట్లా, దీన్ని 180లోంచి తీసేస్తే వచ్చేస్తుంది. దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే మనం sin థీటా ఓకే ప్లస్ sin 180లోంచి తీసేసామనుకోండి, 180లోంచి తీసేస్తే 180 మైనస్ 60 sin 180 మైనస్ థీటా sin థీటానే కదండి. 180 మైనస్ 180లోంచి తీసేస్తే sin థీటా వస్తుంది. 180లోంచి 60 పోతే దట్ ఈస్ 120. అలాగే ఇది తీసేయాలి కాబట్టి ప్లస్ థీటా. అలాగే ఇక్కడ మళ్ళీ 180లోంచి సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, మైనస్ ఎట్లాగా ఉంటుంది. sin 180 మైనస్ 20 అంటే 120. ఇది మరి మైనస్ చేయాలి కదా, మైనస్ థీటా. సో దాంట్లో చూసుకోండి, థీటా బదులు 20 పెడితే sin 20. అలాగే sin 120 ప్లస్ 20 sin 140, 120 మైనస్ 20 sin 100 దట్ ఈస్ 0. ఇంతకుముందు 180 నుంచి సబ్ట్రాక్ట్ చేసామండి దీన్ని. సో అదే దాన్ని 200 అట్లా 180 ప్లస్ చేద్దాం. ఇది దీన్ని ఏం కదక్కర్లేదు మనం sin థీటా. ఇది 180 ప్లస్ థీటా అంటే మైనస్ కదండి, మైనస్ sin 180 ప్లస్ థీటా. sin 180 ప్లస్ థీటా మనకి తెలుసు, sin 180 ప్లస్ థీటా అంటే sin థీటా కానీ మైనస్ వస్తుంది, అందుకని మైనస్ sin 180 ప్లస్ 60 ఎంత అంటే 240. ఇది తీసేయాలి కదా, sin 180 ప్లస్ కదండి, సారీ, అందుకని 240 మైనస్ థీటా ప్లస్ ఏ కాబట్టి. మళ్ళీ అగైన్ ఈసారి ఇక్కడ కూడా 180 ప్లస్ థీటా చేసామనుకోండి, ఈ మైనస్ వల్ల ప్లస్ అయిపోతుంది. ఇంత ముందులానే sin 180కి 60 కలిపితే 240 ప్లస్ థీటా, సో దట్ ఈస్ 0. సేమ్ ఇదే క్వశ్చన్ చూసుకోండి. sin థీటా, థీటా అంటే 40 పెడితే sin 40, 240లోంచి 40 పోతే మైనస్ sin 200, 240కి 40 కలిస్తే ప్లస్ sin 280, సో దట్ ఈస్ 0. sin లాగానే కాస్ట్ అండి, కాస్ ఏ ఒకటి గుర్తుంచుకోండి. దాని నుంచి మనకి ఏంటంటే 60 ఉంది కదా, సో త్రికోణమితిలో ఎట్లా ఉంటుందంటే 60, 120, 240 అండ్ 300 ఈ 4 ఒకే విలువలు, న్యూమరిక్ వాల్యూ, సంఖ్యాత్మక విలువ ఒకటే ఉంటుందండి. గుర్తు మాత్రం అది ఉన్న పాదం బట్టి ఆధారపడుతుంది. అట్లాగే 30, 150 అండ్ 210 అండ్ 330 ఇవన్నీ కూడా ఒకే వాల్యూని కలిగి ఉంటాయండి. సైన్ అయినా కాస్ అయినా ట్యాన్ అయినా, గుర్తు మాత్రం కొద్దిగా డిఫరెంట్గా ఉండవచ్చు. ఇన్ ద సేమ్ వే మీకు ఎక్కడైనా త్రూ ఎంటైర్ త్రికోణమితి మనకు గుర్తుండాలి. ఇది 45, 135 అండ్ 225, ఫైనల్ గా 315 ఇవన్నీ ఒకే వాల్యూని కలిగి ఉంటాయండి. గుర్తు మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. అదే నేను 120లో ఇచ్చాం, కావాలంటే మనం 60లోకి 240లోకి అలాగే 300లోకి మార్చేసుకోవచ్చు. సరే ఇక్కడ చూడండి, దీంట్లో క్వశ్చన్లోకి వచ్చేద్దాం. ఏ బదులు 20 పెట్టామనుకోండి, కాస్ 20, ఇదిగోండి 120 ప్లస్ 20 140, 120 మైనస్ 20 100 దట్ ఈస్ 0. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎక్కువగా ఇస్తూ ఉంటా అండి, జాగ్రత్త చూడండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఎందుకంటే ఈజీ వేలో వస్తుంది కాబట్టి. tan a ప్లస్ tan b ప్లస్ tan a tan b నో ఈ టైప్లో అనమాట. దాని ఈక్వల్ ఎంత అని అంటారు చూడండి. జనరల్ ఏంటంటే ఇవన్నీ కూడా a ప్లస్ బి వచ్చి 45 కానీ 60 కానీ లేదా 30 కానీ అవి ఉంటాయండి. చూడండి ఇది a ప్లస్ బి చూడండి 18, 27, 45. ఇదిగో a ప్లస్ బి చూడండి 120.
ఇదిగోండి ఏ ప్లస్ బి చూడండి 30, అలాగే ఏ ప్లస్ బి అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 65 మైనస్ 20 45 అన్నీ అట్లా రైట్. ఇది చాలా సింపుల్. దీని ఆన్సర్ చెప్తాం ఇదండి. దీని ఆన్సర్ ఏంటంటే ఇది గుణకం ఏంటి, ఇక్కడ ఏది ఉందో సంఖ్యాత్మక విలువ అదే వస్తుంది, దీని ముందు ఏది ఉందో అదే వస్తుంది. దీని మీద 1 ఉంది కాబట్టి 1. గుర్తు ఏది వస్తుందయ్యా అంటే దాని గుర్తు ఇదిగో ఈ రెండింటిని హెచ్ వేస్తే, ఈ ప్లస్ ప్లస్ హెచ్ వేస్తే అదే గుర్తు ఇక్కడికి వచ్చేస్తుంది. దాన్ని దీని గుర్తాం ఇక్కడ ఏది ఉంటే అదే వస్తుంది. ఇక్కడ √3 ఉంది కాబట్టి గుణకం √3నే. గుర్తు ఏంటంటే ఇదిగో ఈ రెండు గుర్తుల్ని హెచ్ వేస్తే ఇదిగో ఇక్కడికి వచ్చేస్తుంది, దట్ ఈస్ మైనస్. అట్లా ఇక్కడ కూడా ఇక్కడ ఏదో ఉంది √3 ఉందని మనం కంగారు పడక్కర్లేదు, మనకు దాంతో సంబంధం లేదండి. ఇక్కడ దీని ముందు ఎంత 1 ఉంది, రైట్. ఇదిగో గుర్తు ఇది హెచ్ వేసుకుంటే దిస్ ఇస్ ప్లస్. అలా ఇక్కడికి వచ్చాం, ఇక్కడ 1 ఉంది, 1 ఇదిగోండి ఈ రెండు మైనస్లు హెచ్ వేస్తే మనకి దట్ విల్ బి +1. సో అటువంటిదేనండి. కాకపోతే ఆ స్థిర విలువని తీసుకొచ్చాడు, ఇది పట్టుకొచ్చాడు అంతే, సేమ్. సో కే వాల్యూ ఎంత అయ్యా అంటే √3నే. కే ఈజ్ ఈక్వల్ √3నే యాజ్ ఇట్ ఈజ్, ఇదే విలువ ఇక్కడ. అయితే గుర్తు ఏంటయ్యా అంటే ఇదిగో ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్, ప్లస్ ఇంటూ మైనస్, దట్ ఇస్ మైనస్ √3. ఓకే, దిస్ ఇస్ చూడండి ఏ ఈజ్ ఈక్వల్ సేమ్ ఇదే క్వశ్చన్, కాకపోతే ఇటు పక్కన స్థిర విలువ ఇచ్చాడు, అటు పక్కన tan A. వెంటనే ఇక్కడ మనకి ఇక్కడ ఏది ఉంటే అదే వస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అయ్యా అంటే √3. ఈ రెండు వస్తాయి ఆటోమేటిక్గా, tan 25 అండ్ tan 35. గుర్తు చూడాలిగా, ఈ రెండింటిని హెచ్ వేస్తే మైనస్ కాబట్టి దిస్ ఇస్ మైనస్. అగైన్ కాట్లో కూడా అంతేనండి, వేరేమంటారు బి ఈజ్ ఈక్వల్ టు అగైన్ √3. ఇది cot 25 ఇంటూ cot 35. ఓకే రైట్. ఇప్పుడు గుర్తు ఏంటంటే ఈ రెండింటి ప్లస్ కాబట్టి మనకి ప్లస్. సో ఇక్కడ చూశారు కదా tan, ఎందుకంటే దీంట్లో స్థిర పదం ఇటు వచ్చేసింది, tan A tan B పదం అటు పక్కకి వెళ్ళిపోయింది. అదే మనకు ఈ రెండింటిని హెచ్ వేయమన్నాడు, హెచ్ వేసేద్దాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు -2 +2 మైనస్ √3 ఇంటూ √3 3, tan 25 ఇంటూ cot 25 అంటే 1, tan 35 ఇంటూ cot 35 అంటే 1. సో ఏబి ఈజ్ ఈక్వల్ ఎంతంటే -3. ఓకే, ఈ సూత్రం మీద క్వశ్చన్స్ 1 or 2 క్వశ్చన్స్ ఉన్నాయండి, చేద్దాం. a + b + c = 0 అయింది అనుకోండి. tan a + tan b + tan c ఎంత అంటే మనకు తెలుసు, tan a tan b tan c అని. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇది tan 4x tan 5x - tan 9x ఇటు పక్కన ఇచ్చాడు. సో మనకు తెలుసు కదా, ఈ రెండు కలిపితే ఇది 0 అయిపోయింది. 4x 5x కలిపితే 9x లోంచి 9x పోతే 0. సో దీని ఆన్సర్ ఏందయ్యా అంటే, సో మనకు తెలుసు కదండి, దిస్ ఈజ్ ఫస్ట్ tan 4x, అది ఓకే. సో tan 4x అలాగే tan 5x ఇంటూ -tan 9x అంటే k ఎంత చూడండి జాగ్రత్తగా, దీని వాల్యూ k సంగతి తర్వాత రాసుకుందాం. సో దిస్ ఈజ్ నేను రాస్తున్నానండి tan 4x tan 5x ఇంటూ ఇది మైనస్ ముందు రాశాను tan 9x. సో k వాల్యూ ఎంత అయ్యా అంటే నో డౌట్ దట్ ఈస్ -1. k వాల్యూ -1. నెక్స్ట్ అట్లాగే దీనికి చూడండి, ఇక్కడ tan 8x tan 5x tan 3x = m ఇంటూ tan 8x tan 5x tan 3x అయితే m ఎంత. ఇక్కడ కూడా అంతే, 8x నుంచి 5x పోతే 3x, 3x - 3x 0. ఇక్కడ ఇప్పుడు దీని వాల్యూ ఎంత రాయొచ్చు అంటే మనం ఎలా రాస్తామంటే tan 8x, సో మైనస్ tan 5x, మళ్ళా మైనస్ కాబట్టి ఇది ప్లస్ అయిపోద్ది tan 3x. ఇప్పుడు కంపేర్ చేసుకోండి, m ఈజ్ ఈక్వల్ టు 10. m ఈజ్ ఈక్వల్ టు ఎంతంటే 1. a + b + c = ఉందని చెప్పుకున్నాం కదండి, సేమ్ అదే. ఇదిగోండి ఇది ఇచ్చాడు, tan a - b + tan b - c + tan c - a ఎంత. సో ఓకే చూడండి, ఈ మూడు కలిపితే 0 అవుతుందండి. a - b b + b - c + c - a కొట్టుకోద్ది, bb కొట్టుకోద్ది, cc కొట్టుకుపోయి 0 అయిపోతుంది. కాబట్టి సేమ్ ఫార్ములా అండి, దట్ ఈజ్ ఇంకా మూడింటి లబ్దం tan a - b tan b - c అండ్ tan c - a, దట్ ఈస్ ద. అది ఇక్కడ అట్లాగే చూడండి, దిస్ ఏమే 5x - 3x అంటే 2x, 2x నుంచి 2x పోతే 0. సో కాబట్టి దీని ఆన్సర్ ఏందయ్యా అంటే tan 5x మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ tan 3x, మళ్ళా మైనస్ వచ్చింది కాబట్టి ఇది ప్లస్ tan 2x. ఓకే, tan 70 - tan 20 రెండు కలిపితే 90 కదండి. 70 tan 70 - tan 20 రెండు కలిపితే 90 కదండి. అటువంటిప్పుడు మన సూత్రం తెలుసుగా, దీని వాల్యూ ఎంతంటే
2 tan 70 minus 20 అంటే 50 ఈజ్ ఈక్వల్ ఏమి ఇచ్చాడంటే వాడు కే కాట్ను కూడా ట్యాన్లోకి మార్చేద్దామండి tan 50 ఇది tan 70 minus tan 20 ఈ రెండు కలిపితే 90 అటువంటిప్పుడు మనకు తెలుసుగా 5 ఉందిగా ఫార్ములా tan a minus tan b is equal to 2 into tan a minus b అని సో అందుకని tan ఓకే tan a 70 minus tan 20 ఎంత అంటే 2 into tan ఈ రెండింటి తేడా ఈజ్ ఈక్వల్ వాడు ఏమి ఇచ్చాడు k into cot 40 దాన్ని కూడా tan లోకి మార్చేద్దాం ఓకే రెండు పక్కన tan క్యాన్సిల్ అయిపోతే k is equal ఎంత అంటే 2 ఫస్ట్ క్వశ్చన్ అది రైట్ ఇక్కడికి వద్దాం సో దీంట్లోకి వస్తే ఇక్కడ tan 100 అండి ఇది ఈజ్ ఈక్వల్ 2 tan 70 అయింది 2 tan 70 ఇందాక ప్రాబ్లమ్ లిటిల్ బిట్ ఇది వచ్చిందండి ఒకసారి చూడండి సో tan 100 ఇది 2 tan 70 ఇలా వచ్చింది 2 tan అని వస్తే 90% అదే ఫార్ములా సో tan 100 నుంచి 90 రావాలంటే మనం ఇలా రాసుకుంటామండి tan 100 ఓకే మైనస్ ఆర్ ప్లస్ tan minus 10 సో ఇప్పుడు a ప్లస్ b సో tan 100 మైనస్ tan minus 10 ఇప్పుడు చూడండి a ప్లస్ b ఎంత అయితే 98 ఈజ్ ఈక్వల్ టు 2 tan a minus b 2 tan a minus b అంటే 100 దీన్ని మైనస్ చేస్తే ప్లస్ అవుతుందండి 110 a ప్లస్ మైనస్ చేయాలి కాబట్టి రైట్ దిస్ ఈజ్ ఈక్వల్ 2 tan 110 దీన్ని ఇంకా tan 100 సో దిస్ ఈజ్ ప్లస్ tan 10 is equal to minus 2 tan 70 180 minus 70 కదా దీని లాక్ వచ్చేసాం అనుకోండి tan 100 plus 2 tan 70 is equal to minus tan 10 that is equal to minus tan 10 so this one tan 50 minus 2 tan value అంత ఈ 2 tan ఇది వస్తే అదేనండి 2 tan అని ఇది ఇక్కడ మనం ఇది దీని నుంచి దీనికి తీసుకునేది ఏంటయ్యా అంటే tan 50 మైనస్ tan 40 ఈజ్ ఈక్వల్ టు 2 tan 10 అంతే కదండి ఈ రెండు కలిపితే 90 సో ఈజ్ ఈక్వల్ 2 tan ఈ రెండు తేడా దట్ ఈస్ మనం ఏం చేసామంటే ఇప్పుడు ఇదిగోండి ఈ 2 tan రెండింటి వచ్చేసి tan 40 వచ్చేసింది దట్ ఈస్ tan 50 మైనస్ 2 tan 10 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే tan 40 అయితే కార్డులో కూడా ఇవ్వచ్చు ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ కార్డులో ఇచ్చాడు అనుకోండి దట్ ఈస్ ఈక్వల్ కాస్ 50 ఓకే ఈ రెండింటిలో ఏదైనా మన ఆన్సర్ కావచ్చు రైట్ దీనికి వద్దాం tan 40 ఇచ్చాడు మళ్ళా అగైన్ tan 40 అంటే ఇంకా రెండోది ఆటోమేటిక్గా tan 50నే అందుకని మనకు ఒకసారి నేను రాస్తున్నానండి ఫార్ములా tan 50 మైనస్ tan 40 ఈజ్ ఈక్వల్ టు tan 10 రైట్ అయితే మనకి ఏం చేశాడు tan 40 నుండి పట్టుకొచ్చాడు అంతే tan 40 నుండి పట్టుకొచ్చేస్తే ఏమవుతుందండి ఇది tan 40 ప్లస్ 2 tan 10 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే tan 50 కానీ అది కాట్లో రాసామనుకోండి దట్ ఈస్ కాట్ 40 అంటే ఎక్స్ ఎంత అంటే 40 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 ఓకే అండి ఈ టైప్ ఫార్ములా కాస్ థీటా ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా అనుకోండి దాని వాల్యూ ఎంత అంటే tan 45 ప్లస్ థీటా అదే పైన మైనస్ వచ్చింది అనుకోండి tan 45 మైనస్ థీటా ఇప్పుడు cos 9 ప్లస్ sin 9 బై cos 9 ప్లస్ sin 9 బై cos 9 ప్లస్ sin 9 దిస్ ఈజ్ 45 కి 9 కలపటమేనండి చెప్పుకున్నాం కదా 45 ప్లస్ థీటా అందుకని ఓకే tan ఆఫ్ కోర్స్ tan లో వస్తుందండి tan 45 ప్లస్ 9 అంటే tan 54 కాస్ కార్టుల్లో అయినా ఇవ్వచ్చు చూసుకోండి అట్లాగే దీనికి వచ్చామనుకోండి చూడండి tan cos 15 sin 15 cos 15 మైనస్ sin 15 ఇది అంతే tan 45 ప్లస్ 50 ఎంత 15 45 ప్లస్ 15 60 దీని వాల్యూ మనకు తెలుసుగా tan 60 అంటే √3 రైట్ ఇక్కడికి వచ్చాం ఇది అంతే అనుకోకుండా ఇది కూడా అదే ఇచ్చాడు ఓకే దిస్ ఇస్ 45 29 45 9 74 దిస్ ఈజ్ tan 74 ఒకవేళ కార్టూన్లో చెప్తే
cot 16, tan 74 లేదంటే సేమ్ వాల్యూ cot 16. ఇదంతా మన tan a ఫార్ములా, tan a ప్లస్ బి ఫార్ములా మీద అండి, లేదా కాట్. సో దీని వాల్యూ చూడండి. అన్నిటిని మనం ఏం చేద్దామంటే ట్యాన్లోకి మార్చేసుకున్నాం. tan 225 అంటే 1, ఎందుకంటే tan 45 అన్నా tan 225 అన్నా దాని వాల్యూ 1 మనకు తెలుసు. మైనస్ cot 81 అంటే tan 9 కదా, 90లోంచి 80 విడిపోతే. అలాగే cot 69 అన్నాం అనుకోండి, tan ఎంతండి 21, ఇదేమో tan 9, ఇది tan 21, రైట్, డివైడెడ్ బై cot 261 అంటే 261 అంటే మూడవ పాదంలో ఉందండి. 261 అంటే 270 మైనస్ 9, ఇది ఇక్కడ రాస్తాను కావాలండి. 270 మైనస్ 9 అండి. కాట్ వచ్చింది కాబట్టి, లేదా 270 వచ్చింది కాబట్టి కాట్ అలా ట్యాన్ అవుతుంది. ట్యాన్ ఎంతంటే 9. సో ప్లస్ ఏ, మూడో పాదం కదండి. ట్యాన్ అయినా కాట్ అయినా ఏదైనా ప్లస్ ఏ, రైట్. ఇక్కడికి వద్దాం. tan 21 ప్లస్ tan 21 అయిపోయింది. చూడండి కింద వచ్చింది, రివర్స్ చేశాడు. tan a ప్లస్ tan b డివైడెడ్ బై 1 మైనస్ tan a tan b ఫార్ములా. ఇది tan a ప్లస్ tan b డివైడెడ్ బై 1 మైనస్ tan a tan b ఫార్ములా తిరిగేసాడండి. మనం కూడా తిరిగేద్దాం. దట్ ఈస్ tan a ప్లస్ b అంటే 9 ప్లస్ 21 అంటే ఎంతంటే tan 1 బై tan 30. సో దట్ ఈస్ ఈక్వల్ టు √3. tan 30 అంటే మనకు తెలుసుగా 1 డివైడెడ్ బై 1 బై √3. 1 బై tan 30 అంటే 1, ఆ √3 పైకి వెళ్ళిపోయి దట్ విల్ బి √3. ఇది ఏంటి డైరెక్ట్ ఫార్ములా. tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b అంటే tan a ప్లస్ b. tan a ప్లస్ b అంటే 69 66. 69 66 అంటే tan 135, 120 130. చెప్పాగా ఇందాకే, గుర్తుందా మీకు? 45 అయినా 135 అయినా 225 అయినా అలాగే 315 అన్ని ఒకే విలువలు కలిగి ఉంటాయి. అంటే tan 45 లాగానే tan 135 అన్నా tan 45 అన్నా 1. గుర్తు రెండో పదం కాబట్టి దిస్ ఇస్ -1. సో నో ఇదే, ఇది అన్ని ట్యాన్లోకి మార్చుకుందామండి. దిస్ ఇస్ tan 40 ప్లస్ tan 20 డివైడెడ్ బై cot 45 అంటే 1 మనందరికి తెలుసు. మైనస్ కాట్ని ట్యాన్లోకి మార్చేద్దామండి. cot 50 అంటే tan 40 కదా, అలాగే cot 70 అంటే tan 20 కదా. చూడండి ఫార్ములా, tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b దట్ ఈస్ tan a ప్లస్ b. tan a ప్లస్ b అంటే 40 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ tan 60. tan 60 అంటే దట్ ఈస్ √3. ఓకే అండి, ఈ క్వశ్చన్ ఇది అంతే. మొత్తాన్ని దీంట్లోకి రాసేద్దాం. చూడండి ట్యాన్లో రాద్దామండి. 1 మైనస్ tan 2, రైట్. cot 62 అంటే tan 28, 90 నుంచి 62 పోతే 28 కదండి. సో దిస్ ఈజ్ ఇలా పోనీ 90 మైనస్ 28, 90 నుంచి 28 పోతే 60 అంటే cot 90 వచ్చింది కాబట్టి tan 28 అది ఫస్ట్ పాదమే, మొదటి పాదమే కాబట్టి గుర్తు గురించి మనం బాధపడక్కర్లా. రైట్, ఇటు వద్దాం. tan 182 tan 152 అంటే దట్ ఈజ్ tan 180 ఇక్కడే రాస్తానండి. 180 మైనస్ 16. 152 అంటే అంతే. 180 మైనస్ 28, వెరీ సారీ, 180 మైనస్ 28 అంటే ఇది ఎంత అవుతుందంటే tan 28 అంతే కదండి. 180 వచ్చి అయితే గుర్తేది రెండో పాదం కదా, మైనస్ tan 28, రైట్. ఇక్కడ పోతుంది. cot 88 అంటే 90 మైనస్ 2నే, అందుకని మైనస్ ఏమవుతుంది, ఇది 90 మైనస్ 2 అంటే 80. cot అంతా 90 వచ్చింది కాబట్టి tan 2 మొదటి పాదమేగా, బాగలేదు. దిస్ ఈజ్ ఈక్వల్ కింద మైనస్ కామన్ తీసామనుకోండి మనం 1 మైనస్ tan 2 tan 28 డివైడెడ్ బై tan 2 ప్లస్ tan 28. సో ఇది మళ్ళా tan a ప్లస్ b తిరిగేసిన ఫార్ములా కదా. tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే మనం దిస్ ఈజ్ మైనస్ 1 బై tan, డైరెక్ట్ రాసేద్దాం. 228 30 అండి. tan 30 అంటే 1 బై √3 కదా, దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ 1 బై √3 అండి. √3 పైకి వెళ్ళిపోద్ది కదా, దిస్ ఈజ్ మైనస్ √3.
3. సో ఇప్పుడు కే అంటే ఇదిగో కే √3 ఈజ్ -√3 కదండి. కే అంటే ఎంత అంటే -1. అంటే -1. సో లిటిల్ బిట్ ఎక్కువ స్పేస్ తీసుకునే ప్రాబ్లం అండి, చూసుకోండి. త్రిభుజం ఏబీసీలో ఏ అధిక కోణము, అధిక కోణం అంటే దాని అర్థం >90, లేదా రెండవ పాదం అట్లా అనుకున్నాం. రెండవ పాదము ఏదైనా అంటే రెండవ పాదము అధిక కోణం కాబట్టి మీకేం కావాలి? ఇది సైన్ ఏ ఇచ్చాడు, సైన్ బి ఇచ్చాడు, నెక్స్ట్ సైన్ సి ఇచ్చాడు. సైన్ సి అడిగాడు. సైన్ సి అంటే అది రాసి పెట్టుకున్నాం. సైన్ సి సైన్ సి అంటే సైన్ 180 మైనస్ ఏ ప్లస్ బి, అంతే కదండి. త్రిభుజములో ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత 180 కదా. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత అండి 180. నాకు సి కావాలంటే ఇప్పుడు అటు పెట్టుకెళ్ళిపోయాం. సో దట్ ఈస్ సైన్ 180 మైనస్ ఏ ప్లస్ బి అంటే మనందరికీ తెలుసు సైన్ ఏ ప్లస్ బి. అలాగే సైన్ ఏ ప్లస్ బి అంటే ఈ ఫార్ములా తెలుసు. దట్ ఈజ్ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇప్పుడు ఇవి వాల్యూస్ ప్రతిక్షేపిద్దాం. రైట్, ఇక్కడికి వద్దాం. సైన్ ఏ 3/5 నీకు తెలుసు. వెంటనే కాస్ ఏ కనుక్కో. కాస్ ఏ ఎంత అవుతుందండి? 3, 4, 5 కదా సెట్. ఇది 3/5 అయిందంటే కాస్ ఏ ఎంత అవుతుందంటే 4/5. మనకి పైథాగరస్ త్రికోణం సెట్ ఏంటి మనకు తెలుసు, 3, 4, 5 ఒక సెట్. కాబట్టి ఇదిగోండి 3 ఎదుటి భుజం అయితే 4 ఆసన్న భుజం అవుతుంది. కాబట్టి కాస్ ఏ ఎంత అంటే 4/5 అయితే ఇది రెండవ పాదం కాబట్టి -4/5. రైట్, ఇక్కడికి వద్దాం. సైన్ బి 5/13 అండి. ఇదిగోండి ఇక్కడ సెట్లు 5, 12, 13 పైథాగరస్ త్రికాలు 5, 12, 13. ఇప్పుడు ఇది 5 కాబట్టి రెండవది 13 అవుతుంది. దిస్ ఇస్ కాస్ బి ఎంత అయ్యా అంటే 12/13. ఇది అధిక కోణమేం కాదు, మామూలు కోణమే కాబట్టి గుర్తుదేవు. ఇలా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సైన్ ఏ అంటే 3/5, కాస్ బి అంటే 12/13 ప్లస్ కాస్ ఏ అంటే -4/5, అలాగే సైన్ బి అంటే 5/30. సో కింద ఇక్కడ 60 అయితే ఇక్కడ 65 అండి, 65. 3, 12, 36 -20. 36 నుంచి 20 పోతే 16/65. ఓకే, క్వశ్చన్ చూద్దాం. కాస్ ఏ 5/13, tan బి -5/13. ఏ అంట 270 to 360 అంటే 4వ పాదం. బి అంటండి 90 to 180 అంటే 2వ పాదం. మనకి ఏమడిగా అంటే అయినా ఏ ప్లస్ బి ఏ పాదంలో ఉంటుంది అని అడిగాడు. క్వశ్చన్ ఏంటంటే అయినా ఏ ప్లస్ బి ఏ పాదంలో ఉంటుంది, ఏ ప్లస్ బి ఏ పాదంలో ఉండును అన్నాడు. సరే, మనం వెంటనే ఇక్కడ ఏ ప్లస్ బి కనుక్కుందాం. ఇక్కడ దీని నుంచి ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఏ ప్లస్ బి ఎంతంటే 270 to 360 అంటే 360 లెస్ దాన్ వద్దాం. 360 రెండింటిని యాడ్ చేస్తే 270, 90 కలిపితే 360. ఏ ప్లస్ బి 540 అంటే నథింగ్ బట్ 360 అంటే 0 to ఏ ప్లస్ బి ఎంత అయ్యా అంటే 540 అంటే 360 ప్లస్ 180 అంటే ఏ ప్లస్ బి విలువ అయితే మొదటి పాదము లేదా రెండవ పాదంలో ఉండవచ్చు. అది చూద్దామండి ఇప్పుడు మనం. సో దీంట్లో ఓకే, ఏ ప్లస్ బి విలువ కనుక్కోవడానికి ముందు చూడండి జాగ్రత్తగా. నీకేంటి సైన్ ఏ ప్లస్ బి కనుక్కుందాం. ఏదో ఒకటి సైనో కాసో టానో మీ ఇష్టం, ఏదైనా కనుక్కోవచ్చు అండి. ఓకే, ఏదైనా కనుక్కోవచ్చు. అంటే సైన్ కనుక్కుంటే బెటర్, మొదటి 2 పాదాల్లో కదా. టాన్ కనుక్కుంటే 2 మైనస్ మనకి ఏమవుతుందంటే మొదటి 2 పాదాల్లో కదండి. సో వచ్చిన గుర్తుని బట్టి మనం ఏ పాదం అని డిసైడ్ చేయొచ్చు. అందుకని సైన్ ఏ ప్లస్ బి కనుక్కుందాం. చూడండి, సైన్ ఏ ప్లస్ బి ఎంత అంటే నీకు సూత్రం తెలుసండి. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఓకే, కనుక్కుందాం. కాస్ ఏ 5/13 అనుకోండి, ఇందాక చెప్పుకున్నాం కదండి. సెట్ ఇది 5, 12, 13. కాస్ ఏ 5 అయితే సైన్ ఏ ఎంత అవుతుందంటే 12. ఇది ఆసన్న భుజం అయితే 12 ఎదురు భుజం అవుతుందండి. సో సైన్ ఏ ఎంత అయ్యా అంటే దట్ ఈస్ 12/13. అయితే ఏ 4వ పాదంగా, అందుకని సైన్ కి మైనస్. రైట్, ట్యాన్ బి ఇచ్చాడండి. ఇక్కడ ట్యాన్ బి ఇచ్చాడండి. ఇది ఎదుటి భుజము, ఇది ఆసన్న భుజము. అంటే ఈ సెట్ 8, 15, 17 సెట్ అండి. చూసుకోండి. ఇప్పుడు మనం వచ్చేద్దాం. సో సైన్ కాసు 2 కనుక్కోవాలండి. ఇక్కడ సైన్ వద్దామండి. మొదట సైన్ బి ఎంత అయ్యా అంటే ఎదుటి భుజం 15 కదా, ఎదుటి భుజము బై
కర్ణము 17. గుర్తేంటి? బి రెండవ పాదం కాబట్టి ప్లస్ ఏ. నెక్స్ట్ కాస్ కనుక్కుందామండి. కాస్ బి ఆసన భుజం 8 కదండి. 8 కర్ణము 17. అయితే గుర్తు రెండవ పాదం కాబట్టి మైనస్. ఇప్పుడు సైన్ ఏ కాస్ బి కనుక్కుందామండి. సైన్ ఏ అంటేనేమో -12/13, కాస్ బి అంటేనేమో -8/17 ప్లస్ కాస్ ఏ అంటేనేమో 5/13, కాస్ సైన్ బి అంటేనేమో 15/7. ఇది చూస్తే ఒకసారి ఇదిగో ఇది మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్దండి. మొత్తం ధనాత్మకం. అలాగే ఇది కూడా మొత్తం ధనాత్మకం. అంటే దిస్ ఇస్ గ్రేటర్ దాన్ 0. సైన్ ఏ ప్లస్ బి విలువ గ్రేటర్ దాన్ 0. సో ఓకే అది. అందువలన సరే ఇక్కడ కూడా రెండు పాదాలు దేంట్లైనా ఉండొచ్చు, 1 and 2. కాబట్టి మనం సైన్ ఏ ప్లస్ బి కనుక్కుని యాక్చువల్లీ యూజ్ లేదండి. సరే కనుక్కుందాం. కాస్ ఏ ప్లస్ బి కనుక్కుందాం. సైన్ ఏ ప్లస్ బి కనుక్కోవడం వల్ల ఎందుకంటే నో యూజ్. ఎందుకంటే రెండు పాదాల్లోనూ ధనాత్మకమే ఉంటుంది. మొదటి రెండు పాదాలు మనకి మొదటి రెండు పాదాలు అని డిసైడ్ చేసాం. సో అందుకని యాక్చువల్లీ నో యూజ్ ఆఫ్ ఇట్. ఆయన కాస్ ఏ ప్లస్ బి కనుక్కుందాం. చూడండి, దట్ ఈస్ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఏ కాస్ బి అంటే ఇదిగోండి రెండు హెచ్ వేసామనుకోండి మైనస్ విలువ వస్తుంది. మైనస్ విలువ అంటే ఎగ్జాక్ట్ చేయాలేమో. హెచ్ వేసాము డైరెక్ట్గా కాస్ ఏ కాస్ బి మైనస్ 40/13 × 17 మైనస్ ఉందండి. సైన్ ఏ సైన్ బి, సైన్ ఏ సైన్ బి హెచ్ వేసాం అనుకోండి -2 ప్లస్ అయిపోద్ది. 12/15 180/13 × 17. దట్ ఈస్ గ్రేటర్ దాన్ 0. ఎందుకంటే కింద సేమ్ అండి. 180 నుంచి 40 పోతే గ్రేటర్ దాన్ 0. కాస్ ధనాత్మకం మొదటి రెండు పాదాల్లో. ఇక్కడ మనకు అర్థమైందండి. 0 నుంచి 180 అంటే ఇది 1 or 2, ఒకటి లేదా రెండు పాదాలు ఇక్కడ మనకి. కాబట్టి కాస్ ధనాత్మకం వచ్చింది కాబట్టి అది డెఫినెట్ గా 1వ పాదము. లేదా రెండవ పాదంలో అయితే కాసు రుణాత్మకం అవుతుంది కదండి. కాసు ధనాత్మకం వచ్చింది కాబట్టి 1వ పాదము. ఓకే. 0 less than AB less than π/2 అంటే అర్థం ఏంటంటే ఏబీలు రెండు కూడా మొదటి పాదంలోనే ఉన్నాయి. 0 to π/2 రెండు కూడా మొదటి పాదమే ఉందండి. సో 1వ పాదము అది అయిపోయింది. తర్వాత సైన్ ఏ వాల్యూ ఇచ్చాడు, సైన్ బి వాల్యూ ఇచ్చాడంటే ఒకటి ఏ ప్లస్ బి కనుక్కోవాలి. సైన్ ఏ కానీ వెంటనే మనం కాస్ ఏ కనుక్కోవాలండి. మనకు అవసరం అంటే సైన్ ఏ ప్లస్ బి కనుక్కుందాం. దాని నుంచి మనం ఉదాహరణకి సైన్ ఏ ప్లస్ బి కనుక్కున్నాం అనుకోండి. సైన్ ఏ ప్లస్ బికి ఫార్ములా తెలుసుగా మనకి. దట్ ఈస్ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సో ఓకే, అందుకని దీని నుంచి సైన్ కనుక్కుందాం. కొద్దిగా అంటే రెగ్యులర్ ఫార్మాట్లో లేవు వాల్యూస్ ఇవి. అందుకని సో వాల్యూస్ కనుక్కుందామండి. ఇక్కడే తీసుకుందాం. ఏమవుతుంది? ఇదిగో సైన్ ఏ, ఇది ఏ అనుకున్నాం అనుకోండి. ఎదుటి భుజము 1, కర్ణము √10. అప్పుడు ఈ భుజం ఎంత అవుతుందంటే దీని స్క్వేర్ 10 - 1 అంటే √9. √9 అంటే 3. సో చూడండి. సో ఎదుటి భుజమేమో ఏకి ఎదుటి భుజం 1, కర్ణమేమో 10 అండి. ఇదిగో కర్ణము స్క్వేర్ అంటే 10 - 1. 10 - 1 9. √9 అంటే 3. వెంటనే వచ్చింది. సో ఎదుటి భుజం ఆసన్న భుజం. వెంటనే మనం ఓకే కాస్ ఏ కనుక్కోవచ్చు. కాస్ ఏ అంటే ఆసన్న భుజం 3 కదా అండి. 3/√10 అది. నెక్స్ట్ అట్లాగే మళ్ళీ దీనికి కూడా సైన్ బి 1/√5 కదండి. సైన్ బి అంటే 1/√5 ఇక్కడ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇదిగోండి బి ఇక్కడ అనుకోండి. ఇది 1, ఇది √5. సో వెంటనే పక్క భుజం ఎంత అవుతుంది? √5 స్క్వేర్ 5 √5 - 1 అంటే 4. దిస్ ఈజ్ ఈక్వల్ 2 అండి. ఇప్పుడు ఇక్కడ కాస్ బి ఎంత అంటే 2/√5. 2/√5 ఈ వాల్యూస్ని ఇక్కడ ప్రతిక్షేపించేద్దాం. సైన్ ఏ అంటే 1/√10 ఇంటూ కాస్ బి అంటే 2/√5 ప్లస్ కాస్ ఏ 3/√10 ఇంటూ సైన్ బి 1/√5. దట్ ఈస్ ఈక్వల్ టు పైన ఇది 2 + 3 ఇది 2 అండ్ +3 + 5/√50. 5/√50 దట్ ఈస్ ఓకే. √50 నుంచి 25 బయటకు లాగేసామనుకోండి. 5/25 బయటకు వస్తే దట్ ఈస్ 5√2. దీంట్లో 50 అంటే ఓకే ఒకసారి 25 × 2 కదండి. అందుకని 5/25కి వర్గమూలం 5 √2ని ఓకే √2 అని వేస్తాం. 5 వెళ్ళి therefore sin a plus b 1/√2 కాబట్టి a plus b that is equal to ఎంత అంటే π/4 or 45 degrees. sin a plus b ఎంతంటే 1/√2 అండి. a plus b వాల్యూ 45
లేదంటే ఒకవేళ 135 అయినా కావచ్చు. ఏ ప్లస్ బికి వాల్యూ ఈ రెండింటిలో ఏదైనా కావచ్చు అండి. దట్ ఈస్ సైన్ ఏ ప్లస్ బి 45 లేదా 135. అయితే ఒకటి మరి డిసైడ్ చేద్దాం. సచ్చినట్టు మనం ఏం చేయాలంటే ఇప్పుడు కాస్ కూడా కనుక్కుందాం. అలాగే ఇది అనవసరం కనుక్కున్నాం కానీ పర్లేదండి. కాస్ ఏ ప్లస్ బి చూడండి, దట్ ఈస్ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఏ కాస్ బి అంటే ఇదిగోండి ఈ రెండు హెచ్చు వేస్తే డైరెక్ట్ వేసేద్దాం. 2 6/50 మైనస్ సైన్ ఏ సైన్ బి అంటే ఈ రెండింటిని హెచ్చు వేస్తే 1/√50. దట్ ఈస్ ఈక్వల్ 6 నుంచి 1 పోతే 5/√50. ఎంత ముందులాగానే 1/√2. సో కాబట్టి ఓకే, దెన్ ఏ ప్లస్ బి ఎంత అయ్యా అంటే 45 క్లియర్లీ. ఎందుకంటే 135 రాదండి, 135 అంటే మైనస్ వస్తుంది కదా కాస్ కి. సో కాబట్టి ఏ ప్లస్ బి ఎంత అంటే 45. రైట్. tan a 1/2 tan b 1/3 అయితే tan a ప్లస్ బి ఎంత? సో డైరెక్ట్ ఫార్ములా అండి. tan a ప్లస్ బి మనందరికీ తెలుసు ఫార్ములా, దట్ ఈస్ tan a ప్లస్ tan b డివైడెడ్ బై 1 మైనస్ tan a ఇంటూ tan b. ఆ వాల్యూస్ ప్రతిక్షేపించేద్దామండి, అయిపోతుంది. 1/2 1/3 డివైడెడ్ బై 1 మైనస్ 1/2 1/3. సో పైన 5/6 వస్తుంది యాడ్ చేసుకుంటే, కింద కూడా 5/6 వస్తుంది యాడ్ చేసుకుంటే. దట్ ఈస్ అని దీంట్లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే 6 మైనస్ 1 మనకి పెద్ద విషయం కాదు కాబట్టి దట్ ఈస్ 1. అంటే ఏ ప్లస్ బి ఎంత అయ్యా అంటే ఇస్ 45 డిగ్రీస్. ఏ ప్లస్ బి వాల్యూ ఎంత అయ్యా అంటే 45 డిగ్రీస్. రైట్. సో ఏబీలు రెండు కూడా 0 to π/4, రెండు కూడా 0 to π/4 అండి. కాస్ ఏ ప్లస్ బి ఇచ్చాడు, సైన్ ఏ మైనస్ బి ఇచ్చాడు. దట్ ఈస్ ట్యాన్ టు ఏ కనుక్కోమన్నాడు. ట్యాన్ టు ఏ రెండింటినీ కలిపితే ట్యాన్ టు ఏ ట్యాన్ వచ్చేస్తుందండి. ఏ ప్లస్ బిని ఏ మైనస్ బిని కలిపితే 2a వచ్చేస్తుంది. అందుకని ఏం చేద్దామంటే దీంట్లోంచి ట్యాన్ ఏ ప్లస్ బి కనుక్కుందామండి ఫస్ట్. ఓకే, ఇది మనకు తెలుసుగా 3 4 5 సెట్ 3 4 5. ఇదిగో 4 ఆసన్న భుజం కాబట్టి ఎదుటి భుజం 3, ఆసన్న భుజం 4. అన్ని మొదటి పాదమే కాబట్టి ధనాత్మకమే. అలాగే ఇక్కడికి వద్దాం. ట్యాన్ ఏ మైనస్ బికి వెళ్దామండి. ట్యాన్ ఏ మైనస్ బి జాగ్రత్త చూసుకోండి. ట్యాన్ ఏ మైనస్ బి అంటే ఇక్కడ అగైన్ 5 12 13 బ్యాచ్. సో సైన్ ఎదుటి భుజం 5, కర్ణం 13 కాబట్టి సో ఎదుటి భుజం 5, సో ఆసన్న భుజం ఎంత అవుతుందంటే 12. ఇది కూడా మొదటి పాదమే కాబట్టి అది కూడా అంతే. రైట్. ఇప్పుడు నీకు ట్యాన్ 2a కావాలి, ఈ రెండింటినీ కలిపితే వచ్చేస్తుంది. ట్యాన్ 2a ఏంటయ్యా అంటే చూడండి, ట్యాన్ ఏ ప్లస్ బి ప్లస్ ట్యాన్ ఏ మైనస్ బి డివైడెడ్ బై 1 మైనస్ tan a plus b into tan a minus b. Right. వాల్యూస్ ప్రతిక్షేపిద్దాం. ఇంకేముంది? tan a plus b అంటే 3/4, tan a minus b అంటే 5/12 డివైడెడ్ బై 1 మైనస్ 3/4 into 5/12. దట్ ఈస్ 5 ఎంత అవుతుందంటే 36 and 20 56. 36 ప్లస్ 20 56/48. క్రిందది ఎంత అవుతుందంటే 48 మైనస్ 40 48లోంచి 15 పోతే 33/48. ఒకసారి చూసుకోండి. 48 మైనస్ 15 అంటే 33. ఓకే, కరెక్ట్. అంటే 48 అయిపోయి దట్ ఈస్ 56/33. సో ట్యాన్ టు ఏ వాల్యూ ఎంత అంటే 56/33. tan a plus tan b by tan a plus b, అలాగే tan a minus tan b by tan a minus b. దీనికి ఫార్ములా విడి కూడా డ్రా చేస్తే అయిపోయిందండి. దిస్ ఈజ్ tan a. ఎందుకు దీని వాల్యూ మనకు తెలుసు కదా, ఇది చూసుకోండి. ఇది tan a plus b అంటే మనకు తెలుసు కదండి. దట్ ఈస్ tan a plus tan b డివైడెడ్ బై 1 మైనస్ tan a tan b. సో ఇది ఇటు వస్తే ఆన్సర్ అదే మనకు కావాలి. 1 మైనస్ tan a tan b ఏంటంటే దీని వాల్యూ ఎంత అయ్యాలో చూడండి. tan a ప్లస్ b కిందకు వస్తే ఇది ఇటు వస్తుంది. సో
సో దీని వాల్యూ ఎంత అయ్యా అంటే 1 మైనస్ tan A tan B. అదేవిధంగా దీని వాల్యూ చూడండి, సో మైనస్ వచ్చినప్పుడు దిస్ ఇస్ నథింగ్ బట్ 1 ప్లస్ tan A tan B. దిస్ ఇస్ 1 ప్లస్ tan A tan B. సో tan A tan B రెండు కొట్టుకుపోయి 1 1 ఎంత అయ్యా అంటే, సో ఓకే sin theta ప్లస్ ఆల్ఫా ఇప్పుడు cos theta ప్లస్ ఆల్ఫా అయితే tan theta ఎంత? సో మనకి తెలుసు అండి, ఇది ఎక్కడైనా సరే sin A ఈజ్ ఈక్వల్ టు cos B అయితే A ప్లస్ B ఎంత అండి? 90. sin A ఈక్వల్ cos B అయితే A ప్లస్ B 90. ఇక్కడ కూడా అంతే. సో sin A cos B. సో sin సో దట్ ఈస్ ఈ రెండింటిని కలిపామనుకోండి. సో దట్ ఈస్ 2 theta ప్లస్ డైరెక్ట్ రెండు ఈక్వలే, రెండు సేమ్ అండి. సో దట్ ఈస్ 45 దగ్గర అంటే theta ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 45. రెండు సేమ్ యాంగిల్స్ అండి, వేరే యాంగిల్స్ కూడా కాదు. theta ప్లస్ ఆల్ఫా cos theta ప్లస్ ఆల్ఫా ఎక్కడ ఈక్వల్ అవుతుంది? 45 దగ్గర అంటే theta ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 45. ఇది tan theta కావాలి కాబట్టి theta ఈజ్ ఈక్వల్ 45 మైనస్ ఆల్ఫా అంటే tan theta ఈజ్ ఈక్వల్ tan 45 మైనస్ ఆల్ఫా అంటే 1 మైనస్ tan ఆల్ఫా బై 1 ప్లస్ tan ఆల్ఫా. tan A is equal to n by n plus 1, tan B is equal to 1 by 2n plus 1 అయితే A plus B ఎంత? ఈ ఎన్లో ఇదంతా చేయాలంటే మనకు కష్టం అండి. అందుకని n is equal to సింపుల్గా 1 అనుకున్నాం, ఏం పర్లేదు. n is equal to 1 అనుకున్నాం అనుకో, దిస్ ఇస్ 1 by 2 అవుతుందండి. అప్పుడు ఇది ఎంత అవుతుందంటే 1 by 2 plus 1 by 3 అవుతుంది. ఇప్పుడు tan A plus B కనుక్కోండి. అయితే tan A plus B ఎంత అయ్యా అంటే మనకు తెలుసు కదండి, tan A అంటే 1 by 2 ప్లస్ tan B అంటే 1 by 3 డివైడెడ్ బై 1 మైనస్ tan A ఇంటూ tan B. దట్ ఈజ్ ఈక్వల్ ఇందాక ఆల్రెడీ చేసామండి. మనకి దాన్ని సింప్లిఫై చేస్తే 1 వస్తుంది. అంటే A ప్లస్ B ఎంత అయ్యా అంటే 45 degrees. sin స్క్వేర్ 52.5 మైనస్ sin స్క్వేర్ 22.5 ఇందా చెప్పుకున్నామండి. sin A ప్లస్ B ఇంటూ sin A మైనస్ B ఎంత అయ్యా అంటే sin స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ B అని చెప్పుకున్నాం. అట్లాగే sin స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ B కదండి. sin ఒకసారి కలపాలి, 52.5కి 22.5 కలిపితే 53 22 sin 75 ప్లస్, సో దీంట్లోంచి ఒకసారి తీసేస్తే దట్ ఈస్ sin 30. సో 52లోంచి 22.5 పోతాయి. అయితే sin 75 లిటిల్ బిట్ మళ్ళా కష్టం అండి. sin 75 అంటే ఇలా sin 45 ప్లస్ 30 ప్లస్ sin 30 అంటే హాఫ్, అది పక్కన చేసుకోండి. దీని వాల్యూ రాద్దాం. sin 45 cos 30 ప్లస్ cos 45 sin 30 ప్లస్ ఈ హాఫ్ ఉందిగా హాఫ్. sin 45 అంటే 1/2 అండి, cos 30 అంటే √3/2 అండి, cos 45 అంటే 1/2 అండి, sin 30 అంటే 1/2 అండి, ప్లస్ 1/2 యాజ్ యూజువల్. సో ఈ రెండింటిని చూసుకోండి. దిస్ ఈజ్ 2√2. ఓకే 1 minute. 2√2. దిస్ ఈజ్ కింద 2√2, పైన వచ్చి √3 ప్లస్ 1. అది ఒక్క నిమిషం అండి, పైన చూడండి ఒకసారి. దిస్ ఈజ్ sin స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ B ఎంతంటే sin ఇంటూ అది sin A ప్లస్ B ఇంటూ sin A మైనస్ B. సో దిస్ ఈజ్ ఇంటూ అండి, ఇంటూ అగైన్ దిస్ ఈజ్ ఇంటూ and this is also right. This is √3 plus 1/2 √2 into 1/2. That is √3 plus 1/4 √2. Okay. So this is cos A minus B is equal to 3 cos A plus B అయితే tan A tan B అంట. సో cos A minus B అంటే మనకు తెలుసు అండి. ఓకే, cos A cos B ప్లస్ sin A sin B. ఇది కూడా తీసుకొచ్చేద్దాం, మళ్ళీ ఇంకోసారి స్టెప్ ఎందుకని అవసరంగా ఇది కూడా తీసుకొచ్చేస్తే cos A cos B మైనస్ sin A sin B ఈజ్ ఈక్వల్ 3. దాంట్లో cos A cos B కామన్ తీసామనుకోండి, పైన కింద cos A cos B కామన్ తీసేస్తామండి ఇక్కడ. ఓకే, cos A cos B పైన కామన్ తీసాం, 1 ప్లస్ tan A tan B డివైడెడ్ బై కింద కూడా కామన్ తీసామండి, cos A cos B 1 మైనస్ tan A tan B ఈజ్ ఈక్వల్ టు 3/1. సరే, ఈ రెండు కొట్టుకుపోతాయి అక్కడ. ఇక్కడ చూడండి 1 ప్లస్ tan A tan B మన రేషియో కాన్సెప్ట్ ఉపయోగించుకుని ఇదిగో C ప్లస్ D బై C మైనస్ D.
సి ప్లస్ డి బై సి మైనస్. ఎందుకంటే అడ్డగుణకారం చేసేయండి, అంటే అటు ఉంటే ఈజీగా ఉండేది మనకి, ఇటు ఉంది కాబట్టి ఇబ్బంది. అడ్డగుణకారం చేసేయండి. 1 ప్లస్ tan A tan B is equal to 3 minus 3 tan A tan B. అయితే ఇది తీసుకెళ్తే 4 tan A tan B is equal to 3. ఇది వస్తే -1 అవుతుంది కదండి. 3 minus 1 2 అంటే tan A tan B ఎంత అయ్యా అంటే దట్ ఈస్ 2/4 or half. సంయుక్త కోణాల్లో కంటిన్యూయేషన్ అండి, చూసుకోండి. సో ఇలా కట్ π/4 ప్లస్ తీటా, అలాగే కట్ π/4 మైనస్ తీటా ఇచ్చాడు. దాని వాల్యూ ఎంత అని అడిగాడు. అది కూడా న్యూమరికల్స్లో ఉన్నాయండి, అన్ని వాల్యూస్ సంఖ్యలు ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి, తీటా బదులు ఎంతో కొంత పెట్టేసుకోండి. ఎంతో కొంత అంతా తీటా బదులు 0 పెడదాం. ఎంతో కొంత అంటే మళ్ళీ వేరే ఎందుకు, అది 0 పెడితే ఇదేమవుతుందంటే cot π/4 ఇంటూ ఇది కూడా అంతే cot π/4. 0 పెడితే cot π/4 cot π/4. cot π/4 అంటే 1 into 1 that is 1. సో మన ఆన్సర్ ఏంటంటే cot π/4 అంటే 1 into 1 that is 1. ఓకే ప్లీజ్, దిస్ ఇస్ 1. సో అవర్ ఆప్షన్ ఇస్ సెకండ్ వన్. సేమ్ అలాంటి క్వశ్చన్ అండి, ఇది కూడా ఇది ఎక్కువ చేస్తే మీకు కన్వీనియంట్గా ఉంటుంది కదా అందుకోసం. ఇక్కడ కూడా అంతే, న్యూమరికల్ వాల్యూస్ వచ్చినాయి. తీటా బదులు 1 పెట్టుకున్నాం అనుకోండి. తీటా ఈజ్ 0 పెడితే ఇది ఎంత అవుతుందంటే tan π/4. 0 పెట్టి ఇది ఎంత అవుతుందంటే tan 3π/4. tan 45 అంటే 1, 3π/4 అంటే 135 కదా, -1. 1 into -1 అంటే -1. దట్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ a ప్లస్ b ఈక్వల్ π/4 అయితే 1 ప్లస్ tan A ఇంటూ 1 ప్లస్ tan B అంట. ఈ π/4 ఇట్లా ఇచ్చినప్పుడు అండి సింపుల్, వెరీ సింపుల్. ఈ రెండింటిలో మనం ఏం చేద్దామంటే ఏదో ఒక వాల్యూస్ అండి. ఇక్కడ కూడా A అంటే π/4, B అంటే 0 తీసుకున్నాం. అప్పుడు ఇదిగో దీని వాల్యూ ఏమవుతుందంటే 1 ప్లస్ tan A కదా, 1 ప్లస్ tan π/4 అంటే 1 ఇంటూ 1 ప్లస్ tan B అంటే 0 అనుకున్నాను కదా, tan 0 0. దట్ ఈస్ 2 into 1 అంటే ఈస్ 2. ఓకే అండి. 1 ప్లస్ tan 18 ఇంటూ 1 ప్లస్ tan 27. ఇది కూడా అంతే న్యూమరికల్ వాల్యూస్. బట్ 18 27 ఇచ్చాడు కాబట్టి దీన్ని విడగొడదామండి మనం. మల్టిప్లికేషన్ 1 ప్లస్ tan 27 ప్లస్ tan 18 ప్లస్ tan 18 ఇంటూ tan 27. tan 18 ఇంటూ tan 20. మనం చెప్పుకున్నామండి, గుర్తుందో లేదో మీకు ఒకసారి. A ప్లస్ B 45 అయితే ఓకే, tan A ప్లస్ tan B ప్లస్ tan A tan B ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పుకున్నాం. సో ఇదిగోండి A ప్లస్ B 45గా, 27 18 45. సో ఈ మొత్తం 1 అండి. సో 1 ప్లస్ 1 ఎంత అయ్యా అంటే 1 ప్లస్ 1 దట్ ఈస్ 2. యువర్ ఆన్సర్ ఈస్ 2. ఓకే అండి. 1 ప్లస్ tan 21 ఇంటూ tan 24 అండ్ 1 ప్లస్ tan 22 ఇంటూ tan 23. దేని దాన్ని విడగొడదాం. 5 విడగొడితే 1 ప్లస్ tan 21 ప్లస్ tan 24 ప్లస్ tan 21 ఇంటూ tan 24 డివైడెడ్ బై సేమ్ కింద కూడా విడగొడితే 1 ప్లస్ tan 22 ప్లస్ tan 23 ప్లస్ tan 22 ఇంటూ tan 23. ఇక్కడ మనకి ఇప్పుడే చెప్పుకున్నాం, ఈ రెండు కలిపి 45 అయితే దిస్ వాల్యూ ఇస్ 1 అని ఇప్పుడే కదా చెప్తాం. దట్ అలాగే సేమ్ ఇది కూడా ఈ వాల్యూ 1 అంటే 1 పైన 1 ప్లస్ 1 2, కింద కూడా 1 ప్లస్ 1 2 దట్ ఈస్ 1. నౌ A ప్లస్ B 135 అండి. 1 ప్లస్ cot A ఇంటూ 1 ప్లస్ cot B. 1 ప్లస్ cot A ఇంటూ 1 ప్లస్ cot B. 1 ప్లస్ cot A ఇంటూ 1 ప్లస్ cot B. దాని వాల్యూ అడిగాడు, న్యూమరికల్ వాల్యూస్ వచ్చింది. నౌ ఇక్కడ A ప్లస్ B, ఏబిలి బదులు A అంటే 90 తీసుకున్నాం, ఇది 45 తీసుకున్నాం. A అంటే 90, ఇదేమో 45. ఇప్పుడు దీని వాల్యూ 1 ప్లస్ cot 90 అంటే 0 ఇంటూ 1 ప్లస్ cot 45 అంటే 1. 1 ప్లస్ 0 అంటే 1 ఇంటూ 2 దట్ ఈస్ 2.
లెట్స్ సీ దిస్ క్వశ్చన్ అండి. దీన్ని మనం సో దీన్ని cot A తో భాగించాం అనుకోండి. దీని మొదటి దాన్ని 1/cot A అంటే tan A. cot A ని cot తో భాగిస్తే 1 tan A plus 1. అలాగే ఇక్కడ దీన్ని cot B తో భాగించాం అనుకోండి, tan B plus 1. సో మల్టిప్లై చేసేస్తే 1 plus tan A plus tan B plus tan A tan B. ఇందాక చెప్పుకున్నాం కదా, 45 అయినా 225 అయినా, A plus B 45 అయినా 225 అయినా, ఇదిగో ఈ వాల్యూ మొత్తం ఎంత అంటే 1. దట్ ఈస్ 1 plus 1 is 2. సో x plus y is some 4n plus 1 into pi by 4 n belongs to z. అంటే n belongs to z అంటే పూర్ణ సంఖ్య, రైట్? అటువంటిప్పుడు ఏదో పెట్టుకోవద్దు. x అంటే పూర్ణ సంఖ్య కాబట్టి x, n అనేది పూర్ణ సంఖ్య కాబట్టి n బదులు 0 పెట్టామనుకోండి, అప్పుడు ఇది ఎంత అవుతుందంటే x ప్లస్ వై, ఇది 0 కదా, ఈజ్ పై బై 4. ఇప్పుడు దాకా చేసాం కదండి, x ప్లస్ వై పై బై 4 అయితే ఇదిగో దీని వాల్యూ 2 కదా. ఇప్పుడు దాకా చేసాం మనం క్వశ్చన్ 1 plus tan x into 1 plus tan y, కాబట్టి థర్డ్ది ఆప్షన్. ఓకే అండి, ఈ క్వశ్చన్స్ చూడండి. సిగ్మా sin a plus b is sin a minus b, sin a minus b by something, అదే sin a minus b పైన sin a minus b. అన్నిట్లోనూ ఇవే ఆప్షన్స్ అండి, 0, 1, 2, 1/2. ఇటువంటి సిగ్మా క్వశ్చన్స్ వస్తే చక్కగా ఏ అండ్ బి ఈక్వల్ తీసుకోండి. జీరోస్ తీసుకోవచ్చు, కానీ జీరోస్ తీసుకుంటే ఇక్కడ సైన్ 0 వస్తుంది, కింద ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఏ వీళ్ళు 2 ఈక్వల్ తీసుకున్నాం అనుకోండి అన్ని క్వశ్చన్స్లోనూ కూడా. సో ఏ ఈజ్ ఈక్వల్ బి, ఏదో 2 13 2 45 2 16 2 10 ఏదో ఒకటి తీసుకున్నాం అనుకోండి, వెంటనే దీంట్లో సైన్ 0 అయిపోవాలి. ఏ మైనస్ బి కదా, 2 ఈక్వల్ తీసుకున్నాం కదండి, సైన్ 0 0. సిగ్మా ఇక్కడ మిగిలిన 2 సిగ్మాలు ఎప్పుడైనా సరే 3 టర్మ్స్ వస్తాయి కదండి, 3 పదాలు వస్తాయి, మిగిలినవి కూడా ఆటోమేటిక్గా జీరోస్ అయిపోతాయి. కాబట్టి దీని వాల్యూ ఎంతంటే 0. అలా ఇక్కడ కూడా సైన్ 0 వచ్చిందండి, 0. సిగ్మా ఇచ్చాడు కదా అని కంగారు పడతాం. మిగిలిన 2 కూడా ఇక్కడ ఏ మైనస్ బి వచ్చింది, నెక్స్ట్ బి మైనస్ సి వస్తుంది, అది 0. తర్వాత సి మైనస్ ఏ వస్తుంది, అది కూడా 0. అలాగే అగైన్ దిస్ ఇస్ 0 అండ్ దిస్ ఇస్ 0. అన్నిటికీ కూడా దిస్ ఇస్ అవర్ ఆప్షన్. ఓకే, ఈ క్వశ్చన్ చూద్దాం. a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 అయితే కొసీకెంట్ a ఇంటూ సైన్ బి కాస్ సి ప్లస్ కాస్ బి సైన్ సి ఎంత? సో 3 కలిపి 180 అన్నాడు కదా, న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చాడు. సో మ్యాథమెటికల్గా వాటి ఫార్ములాస్ నుంచి కాకుండా చక్కగా ఈ 3 60 60 60 తీసుకుందామండి. ఇది 60, ఇది 60, ఇది 60. సో దీని వాల్యూ రాసేద్దాం. కొసీకెంట్ 60, సైన్ 60 అంటే √3/2 కాబట్టి, సైన్ 60 అంటే √3/2 కాబట్టి కొసీకెంట్ 60 అంటే 2/√3, రైట్? సైన్ బి అంటే సైన్ 60 అంటే √3/2 ఇంటూ కాస్ సి, కాస్ 60 360 అనుకున్నామండి, దట్ ఈస్ 1/2 ప్లస్ ఇక్కడ మళ్ళా కాస్ బి అంటే 1/2 కాస్ 60, సైన్ సి సైన్ 60 అంటే √3/2, దట్ ఈస్ 2/√3 ఇంటూ ఇది √3/4 √3/4 అంటే 2 into √3/4. ఎందుకంటే ఇది √3/4, ఇది కూడా √3/4 కాబట్టి 2 into √3/4. ఇది కూడా √3 4 4 క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ ఇస్ 1. సో రైట్, a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 90 అయితే ఇది ఏదో అడిగాడు, కాస్ ఏ ప్లస్ బి బై కాస్ ఏ కాస్ బి. మనం ఏం చేద్దాం, ఇక్కడ కూడా a ప్లస్ బి ప్లస్ సి 90 కదా, 3 30 30 30 తీసుకున్నాం. ఎందుకంటే న్యూమరికల్ వాల్యూస్ వచ్చినాయండి ఆన్సర్స్, ఇవి మనం ఏం ఆలోచించక్కర్లా. అప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది అంటే ఎంతవరకు చేస్తే కాస్ 30 30 ఎంత అంటే కాస్ 60 అండి, డివైడెడ్ బై కాస్ 30 ఇంటూ కాస్ 30. కాస్ 60 అంటే 1/2 డివైడెడ్ బై కాస్ 30 అంటే మనకు తెలుసు కదా √3/2 ఇంటూ √3/2. సో ఇటు పక్కన ఈ 2 and 2 విల్ బి క్యాన్సిల్డ్ అండి, ఆ 2 పైకి వెళ్ళిపోద్ది, దిస్ ఇస్ 2/3. అయితే సిగ్మా ఇచ్చాడు కదా అంటే 3 సార్లు వస్తుంది ఏబి, అలాగే ఏ ప్లస్ బి వచ్చింది ఒకసారి, నెక్స్ట్ బి ప్లస్ సి, ఆ తర్వాత సి ప్లస్ 3 సార్లు వస్తుంది కాబట్టి సో దీని ఆన్సర్ ఎంత అయ్యా అంటే ఈజ్ ఈక్వల్, దట్ ఈస్ 2/3 3 సార్లు ఇంటూ 3. సో అవర్ ఆన్సర్ ఇస్ దిస్ వన్ 2. a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 360 అంటండి. ఇవి tan a/2 tan b/2 tan c/2 అడిగాడు. ఇవి 4 ఆప్షన్స్ అండి. అయితే మనం ఏం చేస్తామంటే ఇవి తీసుకునే ముందు జస్ట్ వెరిఫై చేసుకుంటే ఏ బి సిలు 3 ఒకే రకంగా ఉన్నాయండి, అక్కడ కూడా ఒకే రకంగా రావాలి.
అంటే ఇక్కడ tan A by 2 tan B by 2 sin C by 2 రాకూడదు కాబట్టి తప్పది. అలాగే ఇది cot 2 వచ్చి cos రాకూడదు తప్పండి. ఇవన్నీ ఒకే cot A cot B cot C అలాగే tan A by 2 tan B by 2 tan C by 2 అవి ఒకే రకంగా ఉన్నాయి. అట్లా ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు చూద్దాం. ఇది ఏంటంటే ముందు ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది 120 ఇది 120 ఇది కూడా 120 తీసుకుంటే 360 సరిపోతుంది. ఇప్పుడు tan 120 కదండి, ఇదంతా అంటే tan 60 ప్లస్ tan 60 ప్లస్ tan 60. tan 60 అంటే √3 అగైన్ √3 అగైన్ దట్ ఈస్ 3√3 అండి. ఈ రెండింటిలో ఎక్కడ 3√3 వచ్చిందో చూసుకోండి. ఇప్పుడు cot 60 కదా, cot 60 అంటే దట్ ఈస్ 1/√3 ఇంటూ cot 60 మళ్ళా అది 1/√3 మళ్ళీ అగైన్ 1/√3. సో దట్ ఈస్ పైన 1 అండి, √3 ఇంటూ √3 దట్ ఈస్ 3√3. సో ఇదేమో 3√3 వస్తే ఇది 1/3√3 వచ్చింది కాబట్టి ఇది కూడా రాంగ్ అండి. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడక్కర్లా, కావాలంటే చూసుకోండి. tan 60 అంటే √3 మళ్ళీ అగైన్ tan 60 అంటే ఇది కూడా √3 మళ్ళీ ఇది కూడా అంతేనండి √3 ఇంటూ √3 అంటే 3 √3 ఇంటూ √3 అంటే 3 దట్ ఈస్ 3√3. సో సరిపోయింది కదా. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్. A plus B plus C 360 అంటండి. అయితే cot A by 4 cot B by 4 cot C by 4 ఈజ్ ఈక్వల్ K cot A by 4 cot B by 4 cot C by 4 అంటే K ఎంత అని అడిగారు. ఇది రెండప్పుడు అంతే చక్కగా ఏబీసీల బదులు సేమ్ వాల్యూస్ అని ఒకే వాల్యూ పెట్టేసుకోండి. చక్కగా ఇది 120 ఇది కూడా 120 ఇది కూడా 120 కలిపి 360 అయిపోయింది కదా. A by 4 అంటే 120/4 అంటే దట్ ఈస్ 30 అంటే ఒక్కొక్కటి 30. cot 30 అంటే సో cot 30 అంటే √3 అండి ప్లస్ అగైన్ cot 30 దట్ ఈస్ √3 అండి ప్లస్ అగైన్ cot 30 దట్ ఈస్ √3 అండి. 3 √3లే ఓకే ఈజ్ ఈక్వల్ K ఇంటూ మళ్ళా √3 దిస్ ఇస్ √3 ప్లస్ √3 ప్లస్ √3 3√3 అండి. అలాగే K ఇంటూ √3 అంటే 3√3. ఇక్కడ ఇటువంటి అబ్జర్వేషన్స్ మర్చిపోకుండా చూసుకోవాలి. √3ని 3 సార్లు కలిపినా లేదా 3 తెచ్చవేసినా ఒకే వాల్యూ వస్తుందండి. 3 సార్లు కలిపితే 3√3 లేదా √3 ఇంటూ √3 కూడా 3√3. రెండు పక్కన 3√3 కొట్టుకుపోతే K ఈజ్ ఈక్వల్ 1. చూడండి A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ 5/2 అంటండి. అయితే cot A ప్లస్ cot B ప్లస్ cot C ఎంత ఓకే. ఇది కూడా ఈ 3 ఏబీసీలు 3 ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి చూస్తే ఇక్కడ కూడా సైను కాసు ట్యాను కాటు అన్ని ఒకే రకంగా ఉన్నాయి. మనం చేయగలిగింది ఇంకా అన్ని చూసుకోవడమే. సో ఓకే మనం ఏం చేద్దాం అంటే మూడింటిని 30 తీసుకుందామండి. 30 తీసుకుంటే 90 సరిపోద్ది కదా. ఇక్కడ cot 30 అంటే √3 ప్లస్ √3 దట్ ఈస్ ఈక్వల్ 3√3. వాల్యూస్ ఇది రాసుకుంటే sin 30 అంటే 1/2 అంటే 1/8 కాదు కదా ఇది. దట్ ఈస్ ఓకే. cos 30 అంటే √3/2 ఇంటూ √3/2 ఇది ఇప్పుడు √3 ఇంటూ √3 అంటే 3√3/8 3√3 రావాల్సింది ఎక్స్ట్రా 8 వచ్చింది రైట్. దీనికి వద్దాం. tan 30 అంటే 1/√3 అండ్ 1/√3 దట్ ఈస్ ఈక్వల్ 1/√3 ఇంటూ √3 అంటే 3√3. ఇది కూడా కాదు. సో మొదటిది రెండోది మూడోది కాదు కాబట్టి అవర్ ఆన్సర్ 4ది. అయినా ఒకసారి చూసుకోండి. ఇది cot 30 అంటే √3 ఇంటూ √3 అంటే 3 ఇంటూ √3 దట్ ఈస్ 3√3. ఓకే cot A cot B ఈజ్ ఈక్వల్ 2 అయితే cos A ప్లస్ B 3/5 అంట. అప్పుడు sin A sin B వాల్యూ ఎంత కనుక్కోండి అన్నాడు. రైట్ చూద్దాం. దీని నుంచి ఇది cos A బై sin A అలా ఇక్కడ cos B బై sin B ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 2. ఆ రెండింటి రేషియో లెట్ us టేక్ దిస్. నేను ఏమనుకున్నామంటే 2/1 అనుకున్నాం. ఇంకా చెప్పాలంటే అప్పుడు ఇదేమో దీని కాసేపు 2x అనుకున్నాం, దీన్నేమో ఆటోమేటిక్గా 1x అనుకున్నాం. రైట్ ఇక్కడ ప్రతిక్షేపించుకున్నాం. దీంట్లో చూడండి దీని వాల్యూ కనుక్కుందామండి. cos A cos B మైనస్ sin A sin B ఈజ్ ఈక్వల్ టు
3/5. ఇక్కడ cos A cos B అంటే 2x మైనస్ sin A sin B అంటే x ఈజ్ ఈక్వల్ 3/5. 2x లోంచి x పోతే x ఈజ్ ఈక్వల్ 3/5. x అంటే ఇదే కదండి, x అంటే మనకు తెలిసింది వాడు అడిగిందే sin A sin B. x ఈజ్ ఈక్వల్ ఎంత అంటే మనం sin A sin B అనుకున్నాం కాబట్టి sin x cos y ఈజ్ ఈక్వల్ 1/4 అంటండి. అలాగే 3 tan x ఈజ్ ఈక్వల్ 4 tan y అంటండి. అయితే దీని వాల్యూ అడిగాడు. సో దీని వాల్యూ సంగతి తర్వాత దీంట్లో ఇక్కడ వాల్యూ చూద్దాం. మరి దీన్ని విడగొట్టామనుకోండి, దిస్ ఈజ్ sin x cos y మైనస్ cos x sin y, అది మనకు తెలుసు. దీంట్లో sin x cos y వాల్యూ ఉంది, దట్ ఈస్ 1/4. కానీ ఇది లేదు కదా, అది ఇక్కడ కనుక్కుందామండి. దీని వాల్యూ cos x sin y లేదు కదండి, ఇక్కడ కనుక్కుందాం. ఇదిగో చూడండి, ఇది దిస్ ఇస్ 3 sin y cos x ఈజ్ ఈక్వల్ 4 sin y by tan y, సారీ cos y. సో మనకి sin x cos y తెలుసు, అందుకని ఇదిగోండి sin y cos x దీన్ని తీసుకొచ్చేస్తే sin y cos x దీని వాల్యూ కదా మనకు కావాల్సింది, ఈజ్ ఈక్వల్ చూసుకోండి 3/4 sin x cos y. ఓకే అండి, sin y cos x లేదా cos x sin y అలా రాద్దాం, ఏదైనా ఒకటే అయినా కానీ ఆర్డర్గానే ఉందాం. cos x sin y ఈజ్ ఈక్వల్ చూడండి, cos x sin వచ్చేసింది, ఇటు వెళ్తే sin x cos y 4 కూడా కిందికి వెళ్తాం. సో ఇప్పుడు దీని వాల్యూ తెలుసు నీకు 1/4 అని, దట్ ఈస్ 3/4 ఇంటూ 1/4 అంటే 3/16. ఆ వాల్యూ ఎత్తుకు చెట్టు పెట్టేద్దామండి. ఇదిగో చూడండి, cos x sin y అంటే 3/16 కదండి. దీన్ని కాస్ కట్టామనుకోండి, 16 4 4 టైమ్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 1/16. దాని వాల్యూ ఏంటంటే 1/16. ఓకే అండి, ఏబీలో అల్ప కోణాలు అయితే sin A ఇచ్చాడు, tan B ఇచ్చాడు, A + 2B వాల్యూ కలుపుకోమన్నాడు. సో మనం ఏం చేద్దామంటే రెండు అల్ప కోణాలు కాబట్టి అవి రెండు కలిపితే మొదటి పాదం ఉండొచ్చు, రెండో పాదం ఉండొచ్చు. రెండు అల్ప కోణాలు కదండి, రెండు అల్ప కోణాలు కలిపితే 180 కంటే లోపు ఉంటుంది. అది ఫస్ట్ పాదం అవ్వచ్చు, సెకండ్ పాదం అవ్వచ్చు. అందుకని tan కనుక్కుందాం. sin కనుక్కున్నాం అనుకోండి, అది రెండు ధనాత్మకమేగా చెప్పలేము, అందుకని tan కనుక్కుందాం. tan ఆఫ్ ఈ 3 A + Bకి కనుక్కుందాం. సో ముందు ఏంటంటే A + 2B కదా మన ఇష్టం, ముందు A అండ్ B కనుక్కుందామంటే దానికంటే ముందు tan A కనుక్కుందాం. ఇక్కడ tan A కనుక్కోవాలంటే ఒకసారి ఇది A అనుకోండి, దాని ఎదుటి భుజము 1, కర్ణమేమో 5/2. వెంటనే ఈ ఆసన్న భుజం ఎంత అవుతుందంటే జాగ్రత్త చూసుకోండి, 5 దీనికి 5 5 25 50 స్క్వేర్ చేశానండి, -1. ఓకే, కర్ణము స్క్వేర్ మైనస్ భుజము స్క్వేర్ 5 5 25 √2 స్క్వేర్ 2 25 50 -1 స్క్వేర్ అంటే 1 అంటే 7 అండి. ఆసన్న భుజం ఎంత అయ్యా అంటే 7. వెంటనే ఇక్కడ మనం tan A కనుక్కోవచ్చు, మనకు కావాల్సింది అదే కాబట్టి. tan A ఎంత అయ్యా అంటే ఎదుటి భుజం ఏమో 1, ఆసన్న భుజం 7 కదా, దట్ ఈస్ 1/7. నౌ ముందు A + B కనుక్కుందాం. tan A + B కనుక్కుందాం. సో మొదట tan A + tan B డైరెక్ట్ రాసేసుకున్నామండి. tan A + tan B డివైడెడ్ బై 1 మైనస్ tan A అండ్ tan B. జాగ్రత్త చూసుకోండి, tan A అంటే 1/7, tan B అంటే 1/3, tan A + tan B బై 1 మైనస్ tan A tan B దట్ ఈజ్ ఈక్వల్. ఇదేమో 3 + 7 10 పైన 10/21 వస్తుంది, కింద పైన ఎందుకు ఇంక అక్కర్లే, 10 పైన డివైడెడ్ బై 21 వేయట్లేదండి నేను, 21 7 3 21 -1 అంటే 20 అయితే దట్ ఈస్ హాఫ్ అండి. దిస్ ఈస్ దీన్ని మళ్ళీ ఇంకో B కావాలి, A + 2B కావాలి కదండి. A + Bకి మళ్ళీ అది కలుపుకోవాలి. సో దిస్ ఈస్ tan A + Bకి ఇంకొక B కలుపుతాం, A + Bకి ఇంకొక B కలుపుతాం. tan A + B అంటే 1/2 ప్లస్ అది 1/3 డివైడెడ్ బై 1 మైనస్ 1/2 ఇంటూ 1/3. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఇది 5/6 వస్తుంది, కిందది కూడా 5/6 అంటే 1. దాన్ని బట్టి దీని వాల్యూ అంటే A + 2B ఎంతండి అంటే ఇస్ 45 degrees. ఓకే అండి, θ <0 θ <5 అంటే మొదటి పాదము, అది అర్థమైపోయింది మనకి.
మొదటి పాదమే కాబట్టి అన్ని ప్లస్లే, ఇంకా దాని గురించి ఆలోచించారు. 2 sin θ √3 cos 10 ప్లస్ sin 10 అని ఇచ్చాడు. θ ఎంతో కనుక్కున్నాం. ఇదిగో ఈ 2 ఎప్పుడైనా సరేనండి ఇవి ఇలా సమ్ ఏ కాస్ θ బి sin θ రూపంలో ఉంటే సో దీనికి √a² + b² భాగించుకోవాలండి. √a² + b² అంటే ఇది 3, ఇది 1, √4 అంటే 2 అనుకోకుండా ఇక్కడ 2 ఉంది కాబట్టి అది బ్లాక్ వచ్చేద్దాం, అయిపోతుంది మనకి ఈజీగా. sin θ ఎంత అయ్యా అంటే √3/2 cos 10 ప్లస్ 1/2 sin 10, దట్ ఈస్ 1/2 sin 10. దీన్ని ఇప్పుడు మనం దిస్ ఈస్ √3/2 అంటే sin 60 అండ్ cos 10 ప్లస్ 1/2 అంటే cos 60 ఇంటూ sin 10, sin a cos b ప్లస్ cos a sin b అంటే sin a ప్లస్ b అంటే sin 60 ప్లస్ 10, దట్ ఈస్ కాబట్టి θ ఎంత అయ్యా అంటే 60 ప్లస్ 10 70. θ ఈజ్ ఈక్వల్ 60 ప్లస్ 10 దట్ ఈస్ 70.